జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంపరలో 9వ తరగతి విద్యార్థులు ఆర్ తేజేశ్వర్య డి చిన్నారి. మేము ఇవాళ బాలల గణిత అవధానంలో పాల్గొంటున్నాము. ఇందులో గణితంలో అనేక ప్రక్రియలకు సంబంధించిన అతి తక్కువ సమయంలో మేము చేయగలము. ఇందులో భాగంగా 8 అంశాలు ఉన్నాయి. అందులో ఎంత వింత చదరము అంటే 4x4 మ్యాజిక్ స్క్వేర్లో 20 మీరు అనుకున్న నెంబర్ని 28 రకాలుగా వచ్చేలా చూస్తాము. గణమో గణమూలమో 10 లక్షల లోపు ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ని దాని యొక్క క్యూబ్ రూట్ చెప్పగలుగుతాము. డివిజన్ ఎట్ ద రేట్ ఆఫ్ 325. ఇది కూడా మల్టిప్లై 999తో ఏ నెంబర్ ఇచ్చినా మేము దాన్ని మల్టిప్లికేషన్ చేసి అతి తక్కువ సమయంలో చెప్పగలుగుతాము. ఇప్పుడు చిన్నారికి గణిత అష్టావధానంలో భాగంగా మొదట చిన్నారికి ఇచ్చే నెంబర్ చెప్పండి సార్. చిన్నారికి ఇచ్చే నెంబర్ 434. 434. 109 116 102 107 106 103 113 112. Very good. First row 434, second row 434, third row 115 110 108 101. Very good. Third row 434, 104 105 111 114. very good. So ఇక్కడ ఏ రో చూసినా 434, ఏ కాలం చూసినా 434, డయాగోనల్ 434, సెకండ్ డయాగోనల్ కూడా 434, ఎవ్రీ స్క్వేర్ ప్రతి స్క్వేర్ ని కూడా ఈ విధంగా చూపించండి. సో అది 434, అలాగే అది 434. మిడిల్ స్క్వేర్ మిడిల్ వన్ 434. ఈ విధంగా డయాగోనల్స్, కార్నర్స్, అలాగే ఏ 4 నెంబర్లు 434, ఏ 4 నెంబర్లు 434, ఈ మధ్యలో ఉన్నటువంటి స్క్వేర్ 434, ఇది 434. ఈ విధంగా 28 రకాలుగా 434 ని మ్యాజిక్ స్క్వేర్ లో ఎంత వింత చదరమా అంటూ ఎన్ని వింతలను దాచినటువంటి ఈ చదరాన్ని చిన్నారి పూరించడం జరిగింది. రైట్, కంగ్రాచులేషన్స్ చిన్నారి. మన గణిత అష్టావధానులు క్యూబ్ రూట్స్ షాకింగ్ సమాధానాలు చెప్పబోతున్నారు. క్యూబ్ రూట్ ఆఫ్ 117649. 49. Very good. One more question to use, Chinari. 753571. Cube root of 753571. 91. 91. Very good answer. Super. So next, Aishwarya. Cube root of 175616. అవును, అదే రోజులో జూలై 4th 1926 ఫ్రైడే. కరెక్ట్ ఆన్సర్. వడ్డీ వెంకటేశ్వర్లు. నేను సంపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్రం సహాయోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను మరియు మా గణిత సోదరుడు శ్రీ రఘుకుమార్ గారు కలిసి ఈరోజు 9వ తరగతి విద్యార్థుల్ని తెలుగు భాషలో అద్భుతమైన ప్రక్రియ, తెలుగు భాషకే సొంతమైనటువంటి ప్రక్రియ అవధానం. అలాంటి అవధానాన్ని గణితంలో చేయడం చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి అరుదైన విషయాన్ని మా 9వ తరగతి విద్యార్థుల చేత ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ అంశంలో మరి 9వ తరగతి చిన్నారి, ఈ అమ్మాయి పేరు దోళ్ళ చిన్నారి, అలాగే రెడ్డి తేజ ఐశ్వర్య, వీరిరువురు కూడా
చక్కని సాధన చేసి ఈ కార్యక్రమానికి సంసిద్ధులయ్యారు. దీనిలో మనకి 4 రౌండ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. 8 మంది పృచ్ఛకులు పాల్గొంటారు. 8 మంది కూడా 8 రకాలైనటువంటి ప్రశ్నలతో ఒక్కొక్క రౌండ్లోని 8 ప్రశ్నలు సంధించడం జరుగుతుంది. గణితానికి సంబంధించి ప్యూర్లీ మ్యాథమెటికల్ క్వశ్చన్స్ అవన్నీ కూడా. వీటిలో మొట్టమొదటిది మన అందరం వింటూ ఉంటాం, మ్యాజిక్ స్క్వేర్, 4x4 మ్యాజిక్ స్క్వేర్. 4x4 మ్యాజిక్ స్క్వేర్ని మా పిల్లలు చాలా తక్కువ సమయంలో, నిమిషం కంటే తక్కువ సమయంలో 4x4 మ్యాజిక్ స్క్వేర్ని వీరు పూరించగలరు. దీని పేరు ఎంత వింత చదరము అని ఈరోజు మేము దీనికి పేరు పెట్టడం జరిగింది. అలాగే 10 లక్షల వరకు ఉన్న ఏ ఘనానికైనా సరే, అంటే పర్ఫెక్ట్ క్యూబ్ దేనికైనా సరే ఠకీల్మని దాని క్యూబ్ రూటు చెప్పడం జరుగుతుంది. అలాగే డివిజన్ at the rate of 325, అంటే 3 అంకెలు పృచ్ఛకులు ఇస్తే మరొక 3 అంకెలు వీరిని జోడించి ఇలా 6 లేదా 12 లేదా 15 ఎన్ని అంకెల సంఖ్యనైనా సరే ఆ సంఖ్య 325తో ఖచ్చితంగా భాగించే విధంగా వీళ్ళు సమాధానాన్ని చెప్పగలుగుతారు. అలాగే ఇక ఫోర్త్ మల్టిప్లై at the rate of 999 or 4 9s, 999తో కానీ 9999తో కానీ ఏ సంఖ్యనిచ్చినా సరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వీరు వాళ్ళ సమాధానాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. అలాగే ఆరవ అంశం కారణాంకం, ఫ్యాక్టర్స్ అంటే అందరికీ కూడా ఫియర్గా ఉంటుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ని 100 బిలో ఏ నెంబర్ ఇచ్చినా సరే చాలా తక్కువ సమయంలో మా పిల్లలు వాటి కారణాంకాల సంఖ్య, వాటి కారణాంకాల లిస్టు కూడా చక్కగా చెప్పగలుగుతారు. అలాగే ఎలాంటి సంఖ్యనైనా సరే ఇచ్చినట్లయితే దాన్ని డిఫరెన్స్ ఆఫ్ 2 స్క్వేర్స్గా 2-3 విధాలుగా వీరు చెప్పగలుగుతారు. దీనిలో ఇంకా ప్రధానమైన అంశం 1800 నుంచి 2100 వరకు ఏ తేదీనిచ్చినా సరే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు ఆ రోజుని వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలగడం అనేది చాలా విశేషం. మరి వీరు ఈ పిల్లలిద్దరూ కూడా చక్కటి సాధన చేశారు. ఈ సాధన చేయడానికి మరి మా ప్రధానోపాధ్యాయులు వారు, మా ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా చక్కగా సహకరించి వీరిని ప్రోత్సహించారు. ఈ రోజున ఈ 8 మంది, ఆ 8వ అంశం కింగ్ ఆఫ్ కన్ఫ్యూజన్, అంటే అప్రస్తుత ప్రసంగికులు అంటే మధ్యలో వాళ్ళు ఏదైనా అడుగుతారు, దానికి తగినట్లుగా వీళ్ళు సరైనటువంటి చమత్కారంతో కూడినటువంటి సమాధానం చెప్పాలి. మిగతా 7 అంశాలు ఒకటైతే ఇది మరొక అంశం, దానికి సమానమైన అంశం. ఈ 8 అంశాలు కూడా వీరు నేర్చుకుని ఈరోజు ప్రదర్శించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు తేజ ఐశ్వర్య, అలాగే నా తోటి విద్యార్థి చిన్నారి నేను ఇద్దరం కలిసి బాలల గణిత అవధానంలో పాల్గొనాలని అనుకుంటున్నాము. అయితే మాకు శిక్షణ ఇచ్చిన మా వడ్డీ వెంకటేశ్వర్ల మాస్టర్ గారికి, మరియు మాకు ఆదర్శంగా నిలిచిన మరియు మాకు ఎంత గొప్పగా శిక్షణ ఇచ్చినటువంటి ఇతర ప్రముఖులైన గణిత అవధానులైన మారేపల్లి నాగార్జున గారికి, అలాగే పి రవిశంకర్ గారికి, ఇద్దరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మా పాఠశాలలోని మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రముఖులైన మా రఘు మాస్టర్ గారికి, వడ్డీ వెంకటేశ్వర్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మాకు దీనికి అనుమతి ఇచ్చిన మా ప్రధానోపాధ్యాయులకి, ఇతర బృందాలకి కూడా ధన్యవాదాలు. అయితే మేము చేయబోయే ఈ గణిత అవధానంలో 8 టాపిక్లు ఉంటాయి. అయితే అందులోని 4 టాపిక్లను ఆల్రెడీ నా సహ విద్యార్థిని చెప్పింది. మిగిలిన 4 టాపిక్లు ఏంటంటే కారణాంకాలండి, అంటే ఫ్యాక్టర్స్. ఏదైనా నెంబర్ 100 లోపల ఉన్న ఏవైనా నెంబర్ని మీరు అడిగినట్లయితే దానికి ఉండే ఫ్యాక్టర్స్, అంటే ఏ టేబుల్స్లో వస్తుందో దాని యొక్క ఫ్యాక్టర్స్ మేము చెప్పగలుగుతాం. అలాగే ఇంకో 6వది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 స్క్వేర్స్. ఏదైనా 2 స్క్వేర్ల మధ్యలో ఉన్న డిస్టెన్స్, అంటే 2 నెంబర్ల మధ్య స్పేస్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మేము చెప్పగలుగుతాము. మీరు ఏదైనా నెంబర్ ఇస్తే ఏ స్క్వేర్ల మధ్యలో ఉందో అనేది క్లారిటీగా చెప్పగలుగుతాము. దీన్ని మేము చాలా తక్కువ సమయంలో చేయగలుగుతాము. అలాగే 7వది అవును అదే రోజు, అంటే మీరు ఏదైనా సంవత్సరం అలాగే మంత్ డేట్ ఇచ్చినట్లయితే దాన్ని ఏ రోజు వస్తుందో అనేది చెప్పగలుగుతాము. అలాంటివి మేము ఎన్నో రకాలుగా 1800 సంవత్సరాల దగ్గర నుంచి 2000 మధ్యలో ఉన్న సంవత్సరాలన్నీ కూడా చెప్పగలుగుతాము.
అలాగే లాస్ట్లో ఏంటంటే కింగ్ ఆఫ్ కన్ఫ్యూజన్, అంటే మమ్మల్ని ఈ అవధానంలో మధ్యలో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మా దృష్టి మరల్చడానికి కింగ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనే వ్యక్తి మమ్మల్ని పుస్తకుల్లో ఒకరుగా అడుగుతారు. అయితే దీనికి మేము కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పగలుగుతాము. ఇలా మాకు శిక్షణ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి కాకినాడ జిల్లాలోని పెదపూడి మండలానికి చెందిన జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల సంపర గ్రామంలో మరి నేడు సంపర ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి తరపున గణిత అష్టావధానం అనే కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యమైన విశిష్టత ఏంటంటే సాధారణంగా తెలుగులోనే అష్టావధానం అనేది జరుగుతూ ఉంటుంది, అది అందరికీ మనకు తెలిసిన అంశం. కానీ ఈరోజు జరిగే గణిత అష్టావధానం అనేది మరి చాలా విశిష్టమైన ప్రత్యేకమైన ప్రక్రియ. ఇది చాలా అరుదు కూడా. అంటే ముఖ్యంగా ఈ ప్రక్రియని, అంటే అష్టావధాన ప్రక్రియని గణితంలో మొట్టమొదటి ప్రారంభించిన వారు మరి మనం అందరూ కూడా మన తెలుగు జాతి గర్వించదగ్గ గణిత మేధావి శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ గారు మొట్టమొదటిగా ఈ ప్రక్రియని ప్రారంభించడం జరిగింది. మరి ఆ ప్రక్రియని ఒక సాధారణంగా తీసుకుని, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని మరి ఈరోజు సంపర ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు మరి ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో చేపట్టడం జరిగింది. మరి ఇది చాలా ఉపయుక్తమైన కార్యక్రమం. భవిష్యత్తులో మరి మా పాఠశాల విద్యార్థులకి గణిత శాస్త్రం పైన, ఆ గణిత శాస్త్రానికి సంబంధించిన ప్రగతి పైన, దాని యొక్క ఇంపార్టెన్స్ పైన ఒక చక్కటి అవగాహన కలుగుతుందనేది నా అభిప్రాయం. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు మరి సి సంస్థ తరపున మా పాఠశాలలో పనిచేస్తున్న స్కూలు అసిస్టెంట్ శ్రీ వడ్డి వెంకటేశ్వర్లు గారు, వారి ఆహ్వానంపై, మా ఆహ్వానంపై మరి ప్రముఖ అష్టావధానులు, గణిత అష్టావధానులు శ్రీ నాగార్జున గారు, అలాగే శ్రీ రవిశంకర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మరి ఈరోజు మా పాఠశాల పిల్లలు, అలాగే మా ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి పిల్లలకి మంచి చక్కని ఇన్స్పిరేషన్గా ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తామనేది మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సి సంస్థ అధ్యక్షులు, మా పాఠశాల గణిత శాస్త్ర సహాయకులు శ్రీ వడ్డి వెంకటేశ్వర్లు గారికి, వారి టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి నా పేరు త్రిమూర్తులు. నేను జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల సంపర ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను.